హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి ఒక ముందడుగు కార్యక్రమం అయితే జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి యాప్ని రూపొందించడం జరిగింది. దాన్ని ఆవిష్కరణ ఈరోజు చేశారు. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇండ్లు ఎవరెవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, ఈ యాప్ యొక్క ప్రయోజనం ఏంటి అనే పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి యూజ్ఫుల్ వీడియో మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, తెలంగాణలోని ఇండ్లు లేని పేదలకి తీపి కబురు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం డిజైన్ చేసిన ప్రత్యేక యాప్ మోడల్ హౌస్ నిర్మాణాలను సీఎం రేవంత్ లాంచ్ చేశారు. సెక్రటేరియట్ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి, తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్, ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు చేపడతామని అన్నారు. ఇందుకోసం ఈ ఏడాది రూపాయలు 22,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రజాపాలనలో అందిన అప్లికేషన్ల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించేందుకు మొబైల్ యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజాపాలనలో ఎటువంటి పైరవీలకి, రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్టు చెప్పారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ఈ పథకం ద్వారా కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సాయంతో పాటుగా ఆర్థిక స్తోమత ఉన్నవారు తమకు నచ్చినట్టు ఇండ్లను నిర్మించుకోవచ్చునని చెప్పారు. తొలి విడతలో నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకి అవకాశం కల్పిస్తామన్నారు. ఇక ఆదివాసీలు, ఐటీడీఏల పరిధిలో చెంచులు, ఆదివాసీ ప్రజలకు ప్రత్యేకంగా కోటా కేటాయిస్తామన్నారు. నియోజకవర్గానికి కేటాయించే 3,500 ఇండ్లతో సంబంధం లేకుండా వారికి ప్రత్యేకంగా కోటా కేటాయించనున్నట్లు తెలిపారు. గొండులు, ఆదివాసీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఈ పథకంతో సంబంధం లేకుండా అదనంగా ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రత్యేక ప్యాకేజీని అందజేస్తామన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఇంటి నిర్మాణాలకి ఒక మోడల్ హౌస్ను నిర్మిస్తామన్నారు. లబ్ధిదారులు ఆ ఇండ్లను చూసి తమ ఇండ్ల డిజైన్ ఖరారు చేసుకోవచ్చునని చెప్పారు. మొత్తం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో 5 లక్షల రూపాయలు జమ చేయనున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తి సారాంశం ఏంటి అంటే, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకి పథకానికి సంబంధించినటువంటి మొబైల్ యాప్ని, లబ్ధిదారులను ఎంపిక చేసేటటువంటి మొబైల్ యాప్ని రేవంత్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటి అంటే, ఇల్లు కట్టుకోవడానికి ముందుగా పేదవాళ్ళకి, వ్యవసాయ కూలీలకి, ట్రాన్స్జెండర్స్కి, దివ్యాంగులకి అవకాశం ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇల్లు కట్టుకునే ప్రతి వారికి 5 లక్షల రూపాయలని వారు 4 విడతల్లో ఇవ్వనున్నట్టు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ యొక్క మొబైల్ యాప్ మనం అలాగే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుల ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ అనేది చేపట్టి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు అర్హులకి ఇస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.